ఉన్నాం. ఉన్నాం. ఏందమ్మా ఎవరు కావాలి? ఇల్లు తిరిగి వస్తున్నాయి. ఆడ ఇల్లు కిరాయిలు లేవంటారు. ఇల్లు కిరాయికు ఇస్తారేమో రూములు ఉన్నాయని వచ్చిన. రూమ్ అమ్మ కిరాయికి ఇస్తాం. ఇస్తారాయా? బాగానే చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చినా ఉంటే తిరగలేకపోతున్నా. ఎండాకాలం రూములకు ఎక్కలేకపోతున్నా. సరే అమ్మ అడ్వాన్స్ కట్టాలి. ఎంత మా అడ్వాన్స్? 10,000. 10,000 అడ్వాన్స్. మరి మీ అమ్మోళ్ళు ఎవరు లేరుగా పెద్దోళ్ళు? 10,000 నాకే ఇయ్యి, ఇంటికి నేనే ఓనరు. అయితే 10,000 అడ్వాన్స్ నీకే ఇస్తే మరి మీ అమ్మకి ఇట్లా మళ్ళీ అడగదా? నాకు ఇచ్చిపోని, నేను తీసుకుంటా 10,000. సరే మరి ఇచ్చిపోతలే. ఇంత దగ్గర పట్ల దొరికింది ఇల్లు. అడ్వాన్స్ 10,000 పెట్టుకోవచ్చు. రేపు వస్తా మళ్ళా ఇస్తావా? పైసలు తీసుకుంటా. సరే మరి రేపు వస్తా. రేపు సామాన్ అని చదువుకొని వస్తాయి. నేనేవాడిని ఉన్నాం. సామాన్ చదువుకొని వచ్చినాయా? మరి రూమ్ ఉంది అన్నావుగా. నేను ఎప్పుడన్నా రూమ్ ఉందంటే పైసలు 10,000 అడ్వాన్స్ ఇచ్చిపోయినాయా? సామాన్ తీసుకొని వచ్చిన. ఏ రూమ్ చూపిస్తావు? నేనెప్పుడన్నా నువ్వు నాకెందుకు ఇచ్చిన పైసలు? నీకు ఇచ్చిపోయినాయా? నిన్ననేగా 10,000 అక్షరాలు లెక్క పెట్టి నీకు 10,000 ఇచ్చిపోతుంది. రూమ్ ఉందంటే సామాన్ తీసుకొని వస్తుంది. ఆ రూమ్ కూడా కాల్ చేస్తుంది. అది పోయింది ఇది పోయిందా? నిన్న నీకు ఇచ్చినగా. నాకెప్పుడు ఇచ్చినా? నీకేమైనా సాక్ష్యం ఉందా? అయ్యో సాక్ష్యం ఏం లేదు. సాక్ష్యం అక్షరాలు 10,000 ఇచ్చిన. ఇల్లు దగ్గర పట్ల దొరికింది అని ఎండలు తిరగలేక నేను బాగా ఆ ఇల్లు కాల్ చేసిన ఈ ఇల్లు కాల్ చేసిన 10,000 అక్షరాలు దిగిస్తా. సాక్ష్యం అంటే ఏం లేదు. నాకెప్పుడు ఇచ్చిన తిక్కల్లా మా అమ్మ పొరక తీసుకొని వెళ్తుంది. అయ్యో నేనేం చేస్తున్నాను? నేను ఇచ్చినప్పుడు ఎవరు సాక్ష్యం లేరాయా? ఎవరు లేరు. ఇల్లు దగ్గర పట్ల ఉంది అని వచ్చినా నేను నీకు ఇస్తుంది అని వాళ్ళని ఇస్తుంది. నన్ను సాక్ష్యం చేయంటావు కాదు. అది అంటే నేను ఎవరు సాక్ష్యం తీసుకున్నాను?